గవర్నమెంట్ స్థలాలు ఇచ్చి ఈ స్టీల్ ప్లాంట్ నుంచి పీపీపీ కింద గవర్నమెంట్ వాటా పెట్టుకొని మొత్తం అదానికి అమ్మేసి ఈరోజు 100% పోర్టు. ఇది ఇంతకన్నా వేరే పీపీపీ ఫెయిల్యూర్కి వేరే ఉదాహరణ అక్కర్లేదు. ప్రైవేట్ పరం కాదు అని వాళ్ళు అంటున్నారు కదా, పచ్చి అబద్ధం. ప్రైవేట్ వాళ్ళకి దొడ్డిదారిన సంపూర్ణంగా పెత్తనం అప్పచెబితే ఆస్తి మంది, పెత్తనం వాళ్ళది. గవర్నమెంట్ ఇవ్వటం ఏంటని? మన భూమి, మన బిల్డింగ్లు, మన డబ్బులు గవర్నమెంట్ కింద ప్రారంభమై నడిచాయి. సగం 20% నుంచి 50% దాకా పూర్తయినాయి ఈ 10 కాలేజీలు. వీటిని ఇవ్వటం ఏంటి అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల సొమ్ముని పెట్టుబడిదారులకి, కాంట్రాక్టర్లకి దోపిడీ చేసి పెడతారా? ఎట్టి పరిస్థితులు ఆమోదయోగ్యం కాదు. మేము రేపు 21వ తేదీ ఎల్లుండి విజయవాడలో సదస్సు, మన రాష్ట్ర రౌండ్ టేబుల్ పెడుతున్నాం. దానికి వామపట్టు పార్టీలని, ప్రజా సంఘాలని, ప్రముఖులను అందరిని కూడా, డాక్టర్లను అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాష్ట్ర స్థాయిలో ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం నడుపుతాము. ఈ ప్రైవేటీకరణ ఆగిన దాకా కూడా మేము ప్రజల్లో కదిలించి ఉద్యమాలు నడపడానికి సంసిద్ధంగా ఉన్నాం.